హాయ్ అండి, నేను మీ డిఎస్వి స్పెషల్ ఎడ్యుకేటర్ అండి. లెర్నింగ్ డిజబిలిటీ అనేది అంగీకరణాలు అంటే మెదడు పనితీరులోని లోపం వలన వస్తుందండి. రెండవది జన్యుపరమైన కారణాలు అంటే వంశపారంపర్యంగా సంభవించడం. మూడవది ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఈ డిజబిలిటీకి గురవుతారండి పిల్లలు. రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలో ఉండడం వలన హైపోగ్లైమియా అనే డిజబిలిటీ అంటే లెర్నింగ్ డిజబిలిటీ అనేది సంభవిస్తుందండి. రెండవది జన్యుపరమైన కారణాలు అంటే వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ఉంటే ఖచ్చితంగా పిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంకోటి పరిసరాల ప్రభావం అంటే ఎన్విరాన్మెంట్ బయట ప్రమాదవశాత్తు షాక్కి గురైనప్పుడు ఇలాగా లెర్నింగ్ డిజబిలిటీ అనేది చదవడంలో కానీ రాయడంలో కానీ ఏదైనా పనులు చేయడంలో కానీ వైకల్యం సంభవిస్తే దాన్ని లెర్నింగ్ డిజబిలిటీ అంటారు. అంటే వీళ్ళు సరైన రీతిలో ప్రతిదానికి స్పందించరండి. చాలా అంటే చేసిన పనిని మళ్ళీ రిపీట్ చేయడానికి ఇష్టపడతారు. ప్లస్ ఒకటే రకమైన ఫుడ్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆసక్తికరంగా ఇంకొకటి తెలుసుకోవడానికి ఇష్టపడరండి. వాళ్ళకి నచ్చిన పనినే మళ్ళీ చేస్తూ ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు. మనం చెప్పే విషయాన్ని త్వరగా అర్థం చేసుకోలేరు. చాలా ఒకటి మల్టిపుల్ డిజబిలిటీ అండి. మల్టిపుల్ డిజబిలిటీ అంటే ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువ డిజబిలిటీలను కలిగి ఉంటే దాన్ని మల్టిపుల్ డిజబిలిటీ అంటారు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ వైకల్యాలు అని అంటే కనిపించకపోవడము, వినిపించకపోవడము, మాట్లాడలేకపోవడము, మరి దాంతోపాటు హైపర్ యాక్టివ్ అవ్వడము, ఆటిజము, ఇలాంటివన్నీ కొన్ని లక్షణాలు కలిసి ఉంటే దాన్ని మల్టిపుల్ డిజబిలిటీ అంటారండి. నడవలేకపోయినా చదవలేకపోయినా ధరిస్తూ అంటే స్పెట్స్ పెట్టుకుంటూ కంటి చూపుతో ప్రాబ్లం ఉండి కూడా వినికిడి యంత్రాలు అని అంటే హీరింగ్ ఎయిడ్స్ అండి. హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటూ వీల్ చైర్లో ఉంటూ ఇలాగ 3 రకాలు 4 రకాలు డిజబిలిటీస్ ప్రాబ్లమ్స్తో ఉంటే మళ్ళీ మల్టిపుల్ డిజబిలిటీస్ అంటారండి. అలాంటి పిల్లల్లో త్వరగా అంటే ఒకదాని నుంచి ఇంకొకటి డిజబిలిటీతో బాధపడుతున్న పిల్లలకి మళ్ళీ డిజార్డర్స్ కూడా అంటే ఆటిజము, ADHD, హైపర్ యాక్టివ్గా ఉండడము, లెర్నింగ్ డిజబిలిటీ ఇవన్నీ కలిసి ఉంటే వీళ్ళని కూడా మల్టిపుల్ డిజబిలిటీ అంటారండి. వీళ్ళకి కూడా ప్రత్యేక శిక్షణ అనేది కంపల్సరీగా అండి. పిల్లలకి ప్రత్యేక పాఠశాలలు ప్రత్యేక శిక్షణ అనేది చాలా అవసరం. స్పీచ్ అండ్ కమ్యూనికేషను, దాంతోపాటు బిహేవియరల్ ఇష్యూస్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫిజియోథెరపీ కానీ ఆక్యుపేషనల్ స్కిల్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తూ ఉంటేనండి డిజబిలిటీ నుంచి కొంచెం బయటపడే అవకాశం. డిజబిలిటీస్తో పాటు డిజార్డర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆటిజంకి గురయ్యే ఛాన్స్ ఉంటుంది, హైపర్ యాక్టివ్ అవుతారు. దాంతోపాటు వీళ్ళకి ఒక రకమైన నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే బద్ధకంగా ఉండడము, ఏదైనా పని చేయాలన్నా విసుగ్గా ఉండడము, కోపము, అన్ని రకరకాల సమస్యలు బిహేవియరల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. వీరందరికీ ఒకే రకమైన శిక్షణ అనేది కరెక్ట్ కాదండి. ప్రాబ్లమ్ని బట్టి అది మైల్డ్లో ఉందా, మోడరేట్లో ఉందా, సివియర్గా ఉందా, ఎన్ని రకాలుగా ఎంత పర్సంటేజ్ అనేది ఉన్నది దాన్ని చూసి దాన్ని బట్టి శిక్షణ అనేది స్పెషల్ ఎడ్యుకేటర్స్ అయితే ఇస్తారండి. దాంతోపాటు ప్రాబ్లం ఎంత మేరకు ఉంది చూసుకుని డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పట్టుకుని పేరెంట్స్ పిల్లలకి ఏ రకమైన సదుపాయాలు కలిగించాలి, ఎలా చూసుకోవాలి అనేది ఒక అవగాహన అయితే కలిగి ఉండాలండి ఈ రోజుల్లో. వీరికి ప్రాబ్లం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంతవరకు ఉంది
అనేది అనేది మాత్రం ఒక డాక్టర్ స్పెషల్ ఎడ్యుకేటర్ మాత్రమే చెప్పగలుగుతారండి. వీరికి సంబంధించిన అంటే వీరికి ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ప్రాబ్లంకి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ప్రాబ్లంని బట్టి అప్పుడే శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అలా అనేసి నార్మల్ పిల్లలతో పాటు కూర్చోపెట్టేసి నార్మల్ పిల్లలతో పాటు చదవాలి రాయాలి అని వాళ్ళ మీద ఎక్కువగా ఫోర్స్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వలన వారికి ఇంకా స్ట్రెస్ ఎక్కువయ్యి హైపర్ యాక్టివ్ అయిపోతారండి. చెప్పిన మాట వినకుండా తయారైపోతారు, అస్సలు వినరు. చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ చిల్డ్రన్ పేరెంట్స్కి కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో రకాల స్కీమ్స్, వాటితో పాటు ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళని మోటివేషన్ చేయడానికి ప్రోగ్రామ్స్ అండ్ వాళ్ళలో అవగాహన కల్పించడానికి చాలా ప్రోగ్రామ్స్ పెడుతుందండి. ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని మీరు కూడా వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలి, ఎలాంటి సౌకర్యాలు కావాలి, పరికరాలు ఎలాంటివి కావాలి, పూర్తి అవగాహన అంటే ప్రతిదీ అంటే వీరికి సంబంధించిన ప్రతిదీ ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా మా గవర్నమెంట్ మనకి ఫ్రీగానే ఇస్తుందండి. కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ ప్రోగ్రాంలకి అటెండ్ అవుతూ ఆ పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి అనేది ఒక అవగాహన తెచ్చుకోవాలండి తల్లిదండ్రులు. ఖచ్చితంగా వాళ్ళని పెంచుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏంటో తల్లిదండ్రులకి టీచర్లకు మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళలో ఉన్న నైపుణ్యం అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏముంటుందో ఏదో ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి నైపుణ్యం అయితే ఉంటుంది. దాన్ని మనం బయటికి తీసి దాంట్లో శిక్షణ